విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? చూడు, ఈ భాగ్యం ఎప్పుడు ఈ ఇంట్లో నీ కళ్ళ ముందే తిరిగినట్టు కనిపించినా అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి, వినపడుతూనే ఉంటాయి. ఆ విషయం నాకు తెలుసులేండి. మీ గురించి మీరు పట్టించుకోకపోయినా చాటుమాటుగా మిగతా వాళ్ళ విషయాల గురించి పట్టించుకోవడం మీకు అలవాటేగా. ఒరే ఒరే, వింటున్నావంటారా దాని మాటలు? చాటుగా విని తప్పు పట్టే గుణమంటారా నాది? నేనేమీ లేనిది కానిది అనడం లేదు, ఉన్నదే అంటున్నాను. ఇంతకు ముందు నేను నా మొగుడు మాట్లాడుకున్నది కిటికీలోంచి విని పెద్ద గొడవ చేసింది నేను ఇంకా ఏమీ మర్చిపోలేదు. ఏంటే చాటుగా వినేది మాటగా అనేది? పెళ్లిలో ఎవరు గొలుసో దొంగతనం చేసావని నిలదీస్తే మీ అమ్మ నిన్ను సమర్థించి నీ మొగుడిని అవమానపరిచింది చాలేదా? నువ్వు ఆ మాటలకు రెచ్చిపోయి మీ అమ్మ మీద పోట్లాడిన విషయం ఊరంతా మీటింగులు పెట్టి చెప్పుకుంటున్నారే. ఇదేదో నేను చాటుగా విన్నట్టు తెగ వాగుతున్నావే. ఊరికే నోరంది కదా అని అరవకండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయానికి ఆయనకి ఏ సంబంధం లేదు. సంబంధం లేని విషయానికి ఆయన ఏమన్నా అంటుంటే నేను చూస్తూ ఊరుకోను. అలాగా? ఆ రోజు కత్తిపేట తీసుకుని మమ్మల్ని నరుకుతానన్నావు, ఇప్పుడు కత్తి తీసుకుని మమ్మల్ని పొడుస్తానంటావా? రావే, పొడు రావే. నా మొగుడు గురించి తప్పుగా మాట్లాడితే ఇప్పుడు మీరు అన్న పని చేయడానికి నేను వెనుకాడ్ను, నిలువున చీరేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నన్ను వాళ్ళు ఏమన్నా పర్లేదు, వాళ్ళతో గొడవ పడద్దని నాతో చెప్పింది నువ్వే కదా, మళ్ళీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? నన్ను 1000 మాటలన్నా నేను మౌనంగానే ఉంటాను, కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. అసలు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలిస్తే మీరు కూడా ఊరుకోరు. ఏం జరిగితే అది జరుగుతుంది, అందుకని వాళ్ళతో వాదించాలా? 100 అనుకుంటారు అనుకోని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నాడో చూడరా. ఈవిడ అరుస్తుంటే ఆయన గారు తగ్గమంటారు, ఆయన అరుస్తుంటే ఈవిడ గారు తగ్గమంటారు. ఒకరి మాట మీద ఒకరికి ఎంత గౌరవం, ఎంత అన్యోన్యమైన దాంపత్యం, ఎంత మంచితనం. వింటున్నారా ఎలా మాట్లాడుతున్నారో? ఇలా మాట్లాడుతుంటే వింటూ ఊరుకోవాలా? సమాధానం చెప్పకూడదా? నేను చెప్పాల్సింది నేను చెప్పానుగా, మళ్ళీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఊరుకో, పద. ఆగు. ఏంటి భార్యని గద్దించి నీ దారి నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఊరికే వదిలేస్తానా నీ ఉద్దేశం? ఎవ్వరిని అడిగి ఇల్లు తాకట్టు పెడుతున్నావు? ఏంట్రా, ఇల్లు తాకట్టు పెట్టానా? నాకు తెలీదు. వాడేం లేని మాట అనలేదు, ఉన్న మాటే అన్నాడు. ఇంతకు ముందే 2-3 వచ్చి ఈ ఇల్లంతా చూసుకుని వెళ్ళారు. ఏంటి బాబు చూస్తున్నారు అంటే ఇల్లు తాకట్టు పెట్టుకుని అప్పు ఇవ్వమని అడిగారు అని చెప్పారు. నువ్వు మీ పెదనాన్న కలిసేగా ఈ ఇల్లు తాకట్టు పెట్టాలని చూస్తున్నారు. ఏంటి, నేను పెదనాన్న కలిసి ఇల్లు తాకట్టు పెట్టాలని చూస్తున్నావా? రేయ్, నిజంగా నాకేమీ తెలీదురా. ఇంత కథ నడిపా కూడా అంత అమాయకత్వం ఎందుకులే గాని, తెలియకపోతే వెళ్ళి మీ పెదనాన్న అడుగు. ఆయనే ఈ తాకట్టు వ్యవహారం అంతా నడిపేది. మాకేం మాయ మాటలు చెప్పకు. అరే, నాకేమీ తెలీదంటే అర్థం చేసుకోరేంటి? నిజంగా నాకేమీ తెలీదు. ఈ మాట నేను అన్నాను, అలా అన్నదానికే అనరాని మాటలన్నీ అన్నారు. అర్చన, ఊరుకోమన్నానా? నువ్వు కాసేపు ఊరుకో. మీ ఇద్దరు కలిసి ఏం తెలియనట్టు నటిస్తే మేమేం అడగనుకుంటున్నారా? ప్రేమగా పెంచి పెద్ద చేసి దీన్ని వెతికి నీకు పెళ్లి చేసి ఓ ఇంటి వాణ్ణి చేస్తే ఇప్పుడు నన్ను నా పిల్లల్ని ఇంటి నుంచి బయటకు గంటలని చూస్తావా? నువ్వు నాశనం అయిపోతావురా. ఆపుతావా? అరే, చెప్తుంటే అర్థం చేసుకోరండి. నిజంగా నాకేమీ తెలీదు. ఈ విషయం కూడా మీరు చెప్తేనే నాకు తెలిసింది. చూడండి, ఈ ప్రపోజల్ పెట్టింది పెద్దనాన్న. పెద్దనాన్నతో వెళ్ళి మాట్లాడితే సమస్య తీరిపోతుందిగా, దానికి ఆ శాపనార్థాలు పెట్టాలా? ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో గాని అర్చనతో గాని ఇలా మాట్లాడితే మర్యాద దక్కదు. అర్చన, పద. ఏంటి పెద్దన్న, జరిగిందంతా చెప్పాం కదా, నువ్విలా ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే ఎలాగా? అసలు ఎందుకు నువ్వు ఈ ప్రయత్నం చేశావు? డబ్బు అవసరమైందిరా, అందుకే చేయాల్సి వచ్చింది. ఏంటి పెద్దన్న,
నీకు డబ్బు అవసరమా? ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాల్సినంత అవసరం నీకేమొచ్చింది? ఏంటన్నయ్యా, బాధ్యతగా నడిచే మనిషివి, నీకంత డబ్బు అవసరం ఏమొచ్చింది? చెప్పు పెద్దనాన్న. అవసరం నాది కాదురా, నీదే. ఏంటి పెద్దనాన్న నువ్వు మాట్లాడేది? నాకు డబ్బు అవసరమా? రే, శివ వచ్చి అన్ని విషయాలు నాతో చెప్పాడురా. నువ్వీ కుటుంబం కోసం ఆల్రెడీ అప్పు చేసి వడ్డీలు కడుతూనే ఉన్నావు. ఆ వడ్డీలు పెరిగి పెరిగి అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడు మీ అత్తయ్యకిచ్చిన మాట ప్రకారం నగలు విడిపించాలి. అందుకోసం 10 రూపాయల వడ్డీ అయినా పర్వాలేదు, డబ్బిప్పించమని శివాని అడిగావుట కదా. కానీ వాడు నీ కష్టం, జరగబోయే నష్టం చూడలేక నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పాడురా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి నేర్పింది మీరే. ఆ మాట మీదే వాడున్నాడు. కాబట్టి మీరే వాడిని ఎలాగైనా అప్పులు చేయకుండా, ఇంకా కష్టాల్లో కూరుకుపోకుండా చెయ్యాలని వాడు చెప్పాడురా. ఆ మాట విని నేను తట్టుకోలేకపోయానురా. అందుకే నీ మాట నువ్వు నిలబెట్టుకోవడానికి ఏదైనా సాయం చేయాలని ఆలోచించాను. అప్పుడో ఉపాయం తట్టింది. ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. భాగ్యం, నేను చేసిన ఈ పనికి గోపీకి ఏ విధమైన సంబంధం లేదు. అసలు వాడికి ఈ విషయం తెలియనే తెలియదు. విన్నారు కదా, ఇదంతా మావయ్య ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఈయనకి దానికి ఏ సంబంధం లేదు, మాకేం తెలీదు, మేమేం నటించలేదు, సరేనా? బావగారు, ఏదైనా మీరిలా ఆలోచించుండకూడదు. వాడు మాత్రమే మీ వాడా? మేమేమన్నా పరాయవాడవా? అయినా మీరే కదా ఆ ఇల్లు నా పేరు మీద రాసింది. ఇప్పుడు వాడికేదో సమస్య వచ్చి పడిందని కనీసం నాతో ఒక్క మాటనే చెప్పకుండా ఇల్లు తాకట్టు పెట్టాలనుకుంటున్నారా? అది పోతే మేమెక్కడున్నారండి? బజార్లో నిలబడాలా? ఎందుకు భాగ్యం అలా అంటావు? నేనేమన్నా ఇల్లు అమ్మేస్తున్నానా? కాగితాలే కదా తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటున్నావు. ఇవాళ తాకట్టు పెడదాం అంటారు, రేపు వడ్డీ కట్టలేకపోతున్నాం కాబట్టి ఇల్లు అమ్మేద్దాం అంటారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? గోపి అలాంటి పరిస్థితి రానివ్వడు. వాడు నెల నెల కరెక్ట్గా కట్టి అప్పు తీరుస్తాడనే నమ్మకం నాకుంది. మాటిచ్చాడు. ఆ మాట కోసమే ఈ రోజు నగలు విడిపించలేక మీ ముందుకొచ్చి నిలబడ్డాడు. రేపు ఇలాగే ఇల్లప్పు కట్టలేనని మళ్ళీ మీ ముందు నిలబడతాడు. అప్పుడేం చేస్తారు బావగారు చెప్పండి? అమ్మకు రాసిచ్చిన ఇంటినే ఎవరికి తెలియకుండా తాకట్టు పెట్టాలనుకుంటున్నారు. రేపు పొద్దున్న అమ్మేరని గ్యారంటీ ఏంటి? ఏంట్రా నువ్వు మా అన్నయ్యనే ఎదిరించి గ్యారంటీ అడిగేంత పెద్దవాడు అయిపోయావా నువ్వు? ఊరికి అరవకో. ఈయన నీ అన్నయ్య కదా, ఈయన కష్టపడి 2 ఇళ్లను సంపాదించాడు. నువ్వేం సంపాదించావు? ఏంట్రా పెద్ద జనాలు ఎక్కడో మాట్లాడుతున్నావు? నన్నే అంటావురా నువ్వు? ఆగు. చూడు భాగ్యం, ఎప్పుడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి వాడికి చెప్పిన వాడిని నేను. ఇప్పుడు వాడు వాళ్ళ అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వేమంటావో చెప్పు. మంచిదే బావగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇల్లు తాకట్టు పెట్టాలని మీరు అనుకుంటున్నారు, సరే. అయినా మాట నిలబెట్టుకోవడం అనేది వాడికి మాత్రమే వర్తిస్తుందంటారా? చిన్నప్పటి నుంచి వాడికని మంచి మాటలు చెప్పి పెంచిన మీకు వర్తించదా? ఆ రోజు మీ తమ్ముడికి 2వ పెళ్లి కోసం నన్ను అడగడానికి వచ్చినప్పుడు మీరేమన్నారు? వీడో పసిబిడ్డకు తండ్రిగా ఉన్నాడు, నువ్వు తల్లిగా ఇంటికి రావాలి అన్నారు, అవునా? రేపు నీకు పిల్లాజల్లా కలిగినా నువ్వేం దిగులు పడాల్సిన పనిలేదమ్మా, ఈ ఇల్లు నీ పేరు మీద రాసిస్తాను అన్నారు, రాసిచ్చారు. మళ్ళీ ఈ రోజు లాగేసుకుంటున్నారు. మీ మాట, మీ నిజాయితీ, మీ మాట కట్టుబాటు ఇవన్నీ ఇప్పుడు మీ దగ్గర లేవా బావగారు? పెద్దనాన్న, నా మాట నిలబెట్టడం కోసం నువ్వు తలదించుకోవాల్సిన పని లేదు. నువ్వెప్పుడూ తలెత్తుకునే ఉండాలి. నీ మాట నిలబడ్డమే ముఖ్యం. నా గురించి నువ్వేం దిగులు పడకు. ఈ సమస్యకి నేనేదో ఒక పరిష్కారం చూస్తానులే. నీకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదు. రే గోపి, నువ్వు ఉండరా. ఏమే భాగ్యం, నువ్వు వెళ్ళి ఆ కాగితాలు తీసుకొచ్చి అన్నకి ఇచ్చాయి. అయినా ఇప్పుడు ఆ ఇల్లు అమ్మట్లేదు కదా. ఒకవేళ అమ్మినా అడిగే హక్కు నీకు లేదు, నాకు లేదు. అన్నయ్య కదా నీకు ఆ ఇల్లు రాసిచ్చింది. ఇన్నాళ్ళు మన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడాడు, చాలదా? ఇదిగో
నా మీద ఎదురు తిరిగి నన్ను కొట్టేంత ఇదిగా పెంచావుగా వీణ్ణి. కానీ పారిపోయి పెళ్లి చేసుకోవడం తెలిసిన వాడు రేపు నీకు నాకు ఇంత అన్నం పెట్టడా? చూడటం తెలియదా? మరీ సంసారం చేయలేనంత చవటా నీ కొడుకు. అవన్నీ ఆడే చూసుకుంటాడులే. అన్నయ్య, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగనే. కావాలంటే ఆ కాగితాలు నేనే తీసుకొచ్చిస్తా. మమ్మల్ని కాదని ఇంటి కాగితాల మీద చెయ్యి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దు. రేయ్, నన్ను కాదని ఆ కాగితాలు ఎలా అట్టు పెట్టుకుంటావు? నేను చూస్తారా? చూద్దామా? ఆపండి. దీనికి అంతటికి కారణం నేనే కదా. నగలు తిరిగి ఇస్తానని నేను ఇచ్చిన మాటే కదా. అందుకే నేనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఈ నగలు తిరిగి నేను ఇవ్వలేనని చెప్తాను. అమ్మే కదా వింటుంది. నా భర్త కోసం అమ్మ దగ్గర ఓడిపోయినా నేనేమి అవమానంగా భావించను. దయచేసి ఈ ఇల్లు గురించి, ఈ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టడం గురించి మాట్లాడకండి. చూడమ్మా, నువ్వు మీ అమ్మ కాళ్ళ మీద పడతావా? ఓడటమా గెలవటమా అనేది కాదమ్మా ముఖ్యం. గోపి ఇచ్చిన మాట ముఖ్యం. ఆ రోజు ఇంట్లో మీ అమ్మను అనరాని మాటలని చెయ్యి చేసుకొని మీ నగలు మీ మొహాన కొడతాను అన్నాడు. ఆ మాటలే మీ అమ్మకు వీడి మీద కోపం పెంచాయి. అయినా వీటన్నిటికీ కారణం నువ్వు కదూ. అచ్చర నగలు తాకట్టు పెట్టడానికి కారణం నువ్వు కదూ. స్థలం కొందామన్నది నువ్వు కదూ. ఆ స్థలం కోసమేగా ఈ నగలు తాకట్టు పెట్టింది. అందుకేగా ఈరోజు పసుపు తాడుతో వెళ్ళి అచ్చర అవమానపడొచ్చింది. ఆలోచించు భాగ్యం, అన్నిటికీ కారణం నువ్వు కాదు. గోపి మర్యాద కాపాడటం కోసమే నేను ఇంటి కాగితాలు అడుగుతున్నాను. దయచేసి కాగితాలు ఇవ్వండి. కేవలం నేను ఇల్లు తాకట్టు పెడుతున్నాను. మళ్ళీ మీ ఇల్లు మీకు అప్పచెబుతాను. ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. మీ పిల్లలు మీరు రోడ్డు మీద పడే పరిస్థితి నేను రానివ్వను, రాదు. వాడలా చేసేవాడు కాదు. నా మీద గౌరవం, నా మాట మీద గౌరవం ఉంటే కాగితాలు నాకివ్వండి. వద్దు పెద్దన్న, నా కోసం నువ్వు ఇలా అడగడం నాకు ఇష్టం లేదు. బాధగా ఉంది. కాగితాలేమొద్దు. నువ్విలా ఓ మెట్టు దిగడం నాకు నచ్చట్లేదు. వదిలే పెద్దన్న. మన కుటుంబంలో మనం ఒకరికొకరు సాయం చేసుకోవడంలో మెట్టు దిగడం అనే పట్టింపులు ఉండకూడదురా. అయినా భాగ్యమన్న మాట నిజమే కదా. నా మాట నమ్మే కదా తను నా తమ్ముడికి భార్యగా రావడానికి అంగీకరించింది. అలాంటప్పుడు అవసరానికి ఓ మెట్టు దిగితే తప్పే ఉందిరా. నువ్వేమంటావు భాగ్యం? సరే బావగారు, నేను కాగితాలు తెచ్చిస్తాను. కానీ ఒక్క షరతు. నేను కాగితాలు ఇవ్వాలి అంటే నాకు నమ్మకం కుదిరేలా ఏదైనా గ్యారంటీ ఇవ్వండి. ఏం భాగ్యం, నేనెంత చెప్పినా మళ్ళీ మొదటికే వచ్చావు. అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా? అవన్నీ నాకేం తెలియదు బావగారు. నా నమ్మకం కోసం ఏదైనా చేయండి చాలు. పెద్దన్న, నా దగ్గర షెడ్ ఉంది. ఇంకో 3 నెలల్లో దాని మీదున్న అప్పు కూడా తీరిపోతుంది. కావాలంటే ఆ షెడ్ నా ఆవిడ పేరు మీద రాస్తాను. నేను ఇంటి కాగితాలు ఇచ్చిన తర్వాతే నా షెడ్ కాగితాలు నాకు ఇమ్మని చెప్పండి. ఇప్పుడు చెప్పినట్టు అప్పుడే ఉండాలి. నా కాగితాలు నాకు తిరిగి రావాలి. బ్యాంక్ లోన్ క్లియర్ అయిపోగానే నా షెడ్ కాగితాలు వాళ్ళకిస్తాను. సరే, అందరికీ అంగీకారమే కదా. ఇక ఈ విషయం గురించి ఎవరితో గొడవ పడకండి. ఇక బయలుదేరండి. పదరా. వస్తాం అన్నయ్య. వస్తాం పెద్దన్న. గోపి, నీకంటూ ఉన్నది ఆ షెడ్ ఒక్కటే. అది కూడా గ్యారంటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కదరా. పెద్దన్న, నా దగ్గర ఆస్తి లేకపోయినా పర్వాలేదు. అర్చన నా దగ్గరుంది, చాలు. వెళ్ళొస్తాం.
డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. వడ్డీ కరెక్ట్గా టైంకి కట్టాలి. మా గురించి తెలుసు కదా, తర్వాత ఇలాగా అలాగా అని అనకూడదు. కట్టేస్తానండి, అలాంటిదే ఉండదు. ఇక్కడ భాగ్యం ఎవరు? నేనేనండి. ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఏంటి భాగ్యం ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. ముందు వాడిని దీని మీద సంతకం పెట్టమనండి. ఆ తర్వాత నేను అక్కడ చేస్తాను. ఏంటిది? ఇంటి కాగితాలకు బదులు షెడ్ కాగితాలు ఇస్తామన్నారుగా, దానికి ఇది. ఏంటి భాగ్యం ఇది? నా మాట మీద వాడి మాట మీద నమ్మకం లేదా? మీరిచ్చిన మాట రాసిచ్చిన ఇల్లు మారింది కదా, మళ్ళీ ఎలా నమ్మమంటారు? ఏంటమ్మా, మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నీ మాట్లాడుకున్నాకే కదా వచ్చేది, మళ్ళీ ఏంటి?